హరే కృష్ణ. ఉద్ధవ గీత. ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి చిన్ననాటి నుండే ఎన్నో సేవలు చేసేవాడు. ఆయనే శ్రీకృష్ణుడి యొక్క రథసారథి కూడా. కానీ తను చేసే సేవలకు, పనులకు ఎప్పుడూ ఏ ప్రతిఫలాన్ని కృష్ణుడి నుండి ఆశించలేదు. ద్వాపరయుగంలో తన అవతారం చాలించే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి, ఉద్ధవా, నా అవతార కాలంలో ఎంతోమంది నా నుండి ఎన్నో వరాలను, బహుమతులను పొందారు. కానీ నీవు ఎన్నడూ నన్ను ఏదీ కోరుకోలేదు. కనుక నీకు ఏదన్నా ఇవ్వాలని ఉంది. ఏమి కావాలో కోరుకో అని ప్రేమగా అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు, దేవా, నీ లీలలు అర్థం చేసుకోవడం మా తరం కాదు. నాకు ఏ వరమూ వద్దు. కానీ నిన్ను ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నాను. అడగవచ్చునా కృష్ణ అని వినయంగా అడిగాడు. కృష్ణ, నీవు మా అందరికీ జీవించడానికి ఇచ్చిన సందేశం ఒకటి. కానీ నీవు జీవించిన విధానం మరొకటి. నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులు నాకేమీ అర్థం కాలేదు. దయచేసి నా సందేహాలను తీర్చి నన్ను అనుగ్రహించండి అని కోరుకున్నాడు. దానికి కృష్ణుడు, ఉద్ధవా, ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈనాడు నీకు ఉద్ధవ గీతను బోధించడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను. నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో తప్పకుండా అడుగు అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు. ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగడం మొదలుపెట్టాడు. కృష్ణ, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా, నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా. నువ్వు వారి వర్తమానము, భవిష్యత్తు తెలిసిన వాడివి. అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడన్నా ప్రోత్సహిస్తాడా? పోనీ ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి ఆ కౌరవులకి బుద్ధి చెప్పి ఉండవచ్చు కదా. అది కూడా చెయ్యలేదు. ధర్మరాజు ఆస్తంతా పోగొట్టుకొని వీధిన పడ్డాడు. ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి వాళ్ళను కాపాడుండొచ్చు కదా కృష్ణ. కౌరవులు దుర్బుద్ధితో పరమ సాధ్వి అయిన ద్రౌపదిని జూదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో పాండవులను గెలిపించలేదు. ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్బాంధవుడవని గొప్ప పేరు పొందావు. కానీ ముందే నీవు కలుగజేసుకుని ఉంటే ఆమెకి నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా. సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడనిపించుకుంటాడు. నీవు చేసిందేమిటి స్వామి అని ఉద్ధవుడు ఎంతో బాధతో కృష్ణుడిని తన ఆంతర్యమేమిటో తెలపమని ప్రార్థించాడు. నిజానికి ఈ సందేహాలు మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో ఉద్ధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను ఈ విధంగా బోధించాడు. ఉద్ధవ, ప్రకృతి ధర్మ ప్రకారం అన్ని విధాలా జాగ్రత్త పడేది, తగిన చర్యలను తీసుకునేవాడే గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదంలో ప్రావీణ్యం లేకపోయినా ఆస్తిపరుడు. కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందాన్ని వేయించాడు. ధర్మరాజు మాత్రం పందెంలను నా చేత వేయించాలి అని అనుకోలేదు. నా సహాయమూ కోరలేదు. శకుని నేను ఆడి ఉంటే జూదం ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెము శకుని వేయగలిగేవాడా? లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా? నీవే చెప్పు. సరే, ఇది ఇలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే నేను చేసుకున్న కర్మ వల్లే ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు. ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణుడు రాకూడదు అని ప్రార్థించాడు. దాంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకొని తన పిలుపు కోసం ఎదురుచూస్తూ నిలబడిపోయాను. ధర్మరాజు సరే, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కాని ఏమాత్రమూ నా సహాయము కోరలేదు. అలాగే ద్రౌపది కూడా దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితో తనకు న్యాయం చేయమని వాదించింది. తన బుద్ధి కుశలతని నమ్ముకుంది. చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి నేను ద్రౌపదిని ఆనాడు రక్షించలేదా అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు. కృష్ణుడి సమాధానాలకి ఉద్ధవుడు భక్తితో చెలించి
కృష్ణ, అలాగైతే మాలాంటి సామాన్యుల సంగతేమిటి? మేము చేసే కర్మలలో కూడా నీవు కోరితే కల్పించుకొని సహాయం చేస్తావా? అవసరమైతే మమ్మల్ని చెడు కర్మలు చేయకుండా కాపాడతావా అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. దానికి శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ఉద్ధవా, మానవ జీవితం వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను, వాటిలో కలుగజేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుని ధర్మం అని వివరించాడు. ఉద్ధవుడు ఆశ్చర్యపోయి, అయితే కృష్ణ, మేము తప్పుదారి పట్టి పాపాలను మూటకట్టుకుంటుంటే నువ్వలా దగ్గరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మము అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, ఉద్ధవా, నీ మాటలు నీవే జాగ్రత్తగా గమనించు, నీకే అర్థం అవుతుంది. భగవంతుడు నీతోనే, నీలోనే ఉన్నాడని, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు భగవంతుడు నీతోనే, నీలోనే ఉన్నాడని, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు? ఈ సత్యాన్ని మరిచినప్పుడే మానవుడు తప్పుదారి పడతాడు, అనర్థాలని కొని తెచ్చుకుంటాడు. ధర్మరాజు జూదము గురించి నాకు తెలియదనుకోకపోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నానని అతను గుర్తించి ఉంటే ఆట పాండవులకు అనుగుణంగా సాగేది అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు. కృష్ణుడు బోధించిన మధురమైన గీతను విని ఉద్ధవుడు ఎంతో ఆనందించి తన సంశయములన్నింటినీ తీర్చినందుకు కృతజ్ఞతా భావంతో కృష్ణుడికి నమస్కరించాడు. పూజలు, ప్రార్థనలు భగవంతుడి సహాయమును కోరటానికి చేసే కర్మలే కదా. కానీ సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే అంతటా ఆయనే కనిపిస్తాడు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే బోధించాడు. యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు రథసారథిలా వ్యవహరించి అతనికి కర్తవ్యమును బోధ చేశాడే కాని అతని బదులు స్వయంగా యుద్ధము చేయలేదు. అలాగే మనలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించి ఆయనని మన జీవన రథసారథి చేసుకుంటే మనకి కూడా అర్జునుడిలా అన్నిట్లో తప్పక విజయం కలుగుతుంది. మన మంచి చెడులను ఆ భగవంతుడే చూసుకుంటాడని నమ్మాలి. ఆ నమ్మకమే మనల్ని అన్ని వేళలా కాపాడుతుంది. హరే కృష్ణ.